నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. వేములవాడ మున్సిపల్ సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అవుతుందా? ఓట్ల లెక్కింపులో అధికారుల తీరు అబాసుపాలవుతుందా? గెలుపు గుర్రం ఎక్కాల్సిన అభ్యర్థులను ఓటమి పాలు చేశారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 1వ వార్డు 26వ వార్డు అభ్యర్థుల పోరాటం, అధికారుల మొండి వైఖరి వెరసి వేములవాడ కౌంటింగ్ కేంద్రం ఇప్పుడు రణరంగంగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? అధికారులు ఎందుకు వెనకాడుతున్నారు? దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ హైడ్రామా చోటు చేసుకుంది. 1వ వార్డు 26వ వార్డులో ఫలితాలు అత్యంత స్వల్ప తేడాతో వెలువడడమే ఈ వివాదానికి మూలమైంది. కేవలం పట్టుమని 10 ఓట్ల లోపు తేడాతో తమను ఓడిపోయినట్లు ప్రకటించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తమ సమక్షంలో కాకుండా ఏకపక్షంగా ఫలితాలను ప్రకటించాలని బాధితులు ఆరోపిస్తున్నారు. చట్ట ప్రకారం స్వల్ప మెజార్టీ వచ్చినప్పుడు రీకౌంటింగ్ కోరే హక్కు అభ్యర్థులకు ఉంటుంది. కానీ ఇక్కడే అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీకౌంటింగ్ చేయాలని అభ్యర్థులు మొరపెట్టుకున్నా సమయం మించిపోయింది, ఇప్పుడు సాధ్యం కాదు అంటూ అధికారులు చేతులెత్తేయడం గమనార్హం. అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా 1వ వార్డు 26వ వార్డు అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి కౌంటింగ్ కేంద్రం ముందే బైఠాయించారు. దీనిపై ఇంత దౌర్జన్యమా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. గెలిచిన అభ్యర్థులకు ఏజెంట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారా, లేక పై స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి ఫలితాలను తారుమారు చేశారా అని ప్రశ్నిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రం బయట భారీగా మోహరించిన పోలీసులు, లోపల ఆందోళన చేస్తున్న అభ్యర్థులు వెరిసి వేములవాడలో పరిస్థితి నిప్పు కణికలా మారింది. మా ఓట్లు మాకు లెక్క పెట్టి చూపించే వరకు ఇక్కడి నుండి కదిలేదే లేదు అని అభ్యర్థులు భీష్మించుకొని కూర్చున్నారు. అధికార పార్టీ కొమ్ము కాసుకుంటా ప్రజా తీర్పును గౌరవించాల్సిన అధికారులు నిబంధనల పేరుతో కాలయాపన చేయడం వెనుక ఉన్న మతలాబేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. చూసారుగా, గెలుపు ఓటముల మధ్య ఉన్న ఆ స్వల్ప తేడాను స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. పారదర్శకత లేని ఎన్నికల ఫలితాలు ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగిస్తాయి. మరి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రీకౌంటింగ్ కు ఆదేశిస్తారా, లేక ఈ వివాదం మరింత ముదురుతుందా? వేములవాడ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.